పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున భక్తులు శివునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. ఈ రోజు శివుడిని దర్శనం చేసుకుని అభిషేకం చేయడంతో పాటు జాగారం చేయడం వల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందుకే చాలా మంది మహాశివరాత్రి రోజున మహాశివునికి ప్రత్యేకంగా పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు ఓం నమ శివాయ అనే నామస్మరణతో మారుమ్రోగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రిని జరుపుకోనున్నారు. అయితే ఈ రోజు బుధుడు కుంభరాశిలో ప్రయాణం మొదలు పెట్టనున్నాడు. వైదిక క్యాలెండర్ ప్రకారం బుధుడు కొన్ని రాశుల్లో ప్రయాణం చేయడం వల్ల మిగతా రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగనున్నాయి. బుధుని చల్లని అనుగ్రహంతో పాటు తెలివితేటలు సంపదలకు సంకేతంగా భావిస్తారు. బుధుడు ప్రయాణంతో ఆయా రాశుల వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. అప్పటి వరకు కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా పుంజుకుంటారు. మరి బుధుడు కుంభరాశిలో ప్రయాణం మొదలు పెట్టిన సందర్భంగా ఏ రాశులపై ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. బుధుడు కుంభరాశిలోకి రావడం వల్ల మేషరాశికి అదృష్టం పట్టనుంది. ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందే మార్గాలు ఏర్పడతాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. అధికంగా ఆదాయం పొందేందుకు అవకాశాలు వస్తాయి. మిథున రాశిపై బుధగ్రహ ప్రయాణం ప్రభావం పడుతుంది. ఈ రాశి వారు కొత్తగా ప్రాజెక్టులు మొదలు పెడతారు. సంతాన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం కావడం తథ్యం. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందేందుకు సీనియర్స్ మద్దతు ఇస్తారు. సింహరాశి వారికి అనుకూల పవనాలు వీస్తాయి. వీరు ఆర్థికంగా గతంలో కంటే మెరుగ్గా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల మద్దతుతో కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకోని అదృష్టం వల్ల ధన లాభం అధికంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరి వల్ల లాభాలు పొందుతారు. మకర రాశి వారికి మహాశివరాత్రి నుంచి ధనలాభం రానుంది. నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం కుదుటపడి సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ఇవి లాభాల్ని తెచ్చిపెడతాయి. బంధువుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది.